అమరావతికి శాశ్వత పరిష్కారం లభించినందుకు ఏపీ సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. అమరావతికి శాశ్వత పరిష్కారం లభించిన సందర్భంగా ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్లో ఇంద్రుడి వేషధారణలో ప్రత్యక్షం అయ్యారు. అమరావతికి బిల్లుకు ఆమోదం లభించడం ఆంధ్రుల ఆత్మగౌరవం, భవిష్యత్తుకు మైలురాయిగా నిలిచిందంటున్న పంతగాని నరసింహప్రసాద్తో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్సెల్వం ఫేస్ టు ఫేస్. ఏర్పడిన నేపథ్యంలో కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ కు కూడా ఇంద్రుడి వేషంలో వచ్చి కూడా అందరినీ ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర సాంస్కృతి విభాగ అధ్యక్షుడు పంతకాని ప్రసాద్ కూడా మనతో మాట్లాడేది కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఏంటి సార్ ఈ ఇంద్రుడు గెటప్ తో వచ్చారు, ఏంటి దీని కారణం? మధ్యకాలం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఒక ఇంద్రుడిగా. ఎందుకంటే ఆనాడు దేవతల శ్రేయస్సు కోసం అమరావతి రాజధానిని నిర్మించింది ఈ ఇంద్రుడైతే, ఈనాడు ప్రజల శ్రేయస్సు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అమరావతిని తిరిగి రాజధానిగా నిర్మించింది మీ చంద్రుడు. గత ప్రభుత్వంలో ఆయన్ని మీరు ఎన్ని కష్టాలు పెట్టారు, ఎన్ని అవమానాలకు గురి చేశారు, అమరావతి మీద నిప్పులు పోశారు. ఆ గుండె తరుక్కుపోయింది. ఎందుకంటే అమరావతి అమరమైంది. అప్పట్లోనే దానికి వరం ఉంది, నిత్యమై నిఖిలమై శుభప్రదమై జయప్రదమై కలియుగంలో సైతం విరాజిల్లాలని దానికి వరం ఉంది. అలాంటి వరాన్ని మీరు చిన్నాభిన్నం చేయాలని చూస్తే నా మనసు తల్లడిల్లిపోయింది. ఈ రోజు దానికి అడ్డుకట్ట వేయడానికి ఉభయ సభల్లో, మీ దేశ అత్యున్నత సభల్లో దానికి పరిష్కారం చూపించారంటే నా మనసు పులకరించిపోయింది. అందుకే స్వయంగా నేనే వచ్చి మీ నాయకుడిని చంద్రబాబు గారిని అభినందించాలని, ఆయనకు సహకరించిన మీ అందరికీ నోరు తీపి చేయాలని ఇక్కడికి వచ్చాను. అప్పట్లో మేము సభలు నిర్వహించి సమాచారం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మీ పరిపాలనలో, మీ యుగంలో ప్రెస్ క్లబ్కి వచ్చి వివరాలు చెప్పడం శ్రేయస్కరమని నేను మీ దగ్గరికే వచ్చాను. కొంతమంది అసురులను కూడా దీనికి అడ్డుపడ్డారని చెప్పి కూడా మీరు చెప్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు? అవునండి, ఆనాడు మీరు చూశారు, దేవతలే భయపడిపోయే విధంగా ప్రవర్తించారు అసురులు. ఇది పరిణామాలు గతంలో మనం చూస్తున్నాం. ఇక్కడ కలియుగంలో కూడా వాళ్ళకి ప్రతిరూపాలే వీళ్ళని అనిపించే విధంగా, ఆనాటి అసురులకి ప్రతిరూపాలే వీళ్ళు అనిపించే విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటే చరిత్ర గుర్తుకొచ్చింది. అందుకే గుర్తు చేద్దామని వచ్చాను. మీరు చెప్పండి, మావగాన్ ఏంటండి? అచ్చమైన తెలుగువాడిగా పుట్టి మావగాన్. నేను చరిత్ర పుట్టల్ని తిరగేశాను, ఎక్కడైనా ఈ పదానికి అర్థం దొరుకుతుందా అని. నాకు దొరకలేదు. మా శిష్యుడిని అడిగితే మావగాన్ అంటే మామిడి చెట్లకు పట్టిన పూతకు పట్టిన తెగులేమో అని చెప్పాడు. అది మన రాజధానిగా పెట్టుకుని ఏ మొహం పెట్టుకొని తలెత్తుకుని తిరుగుతారు మీరు? అమరావతి అమరమైనదని అప్పుడే వరం పొందింది. అందుకే అది ఎంత మంది అసురులు దాన్ని తొక్కినా పైకి మొలుస్తూనే ఉంటుంది. అందుకే ఆ పేరు పెట్టారు దాన్ని. ఇంద్రుడిగా, ఇంద్రుడి వేషంలో మీరు ఎలా దీన్ని ఆస్వాదిస్తారు? కళాకారులకి అంటే కళ కాలక్షేపానికే కాదు, మూసుకుపోయిన పాలకుల కళ్ళు తెరిపించాలని నా సంకల్పం. గత ప్రభుత్వంలోని అవినీతిని కళాత్మకంగానే ఎత్తి చూపా నేను. మీరు ఎన్నో చూసుంటారు. నా పేరుతో కొన్ని వందల వీడియోలు ఉంటాయి. ఎక్కడా ఎవరిని తోలనాడింది లేదు, ఉపకరంగా మాట్లాడింది లేదు. కళతోనే వాళ్ళకి, సామాన్యుడికి అర్థమయ్యే విధంగా చెప్పే స్వభావం ఉన్నది. అందుకే గతంలో కూడా అమరావతి కోసం మేము ఎంతో తప్పించిపోయాం. ఎన్నో పాటలు రాశాను, ఎన్నో ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాను నేను. అందుకే ఇంతకంటే సంతోషమైంది ఇంకొకటి లేదనిపించింది. మా చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయంగా ఈ రోజు నేను పబ్లిక్ లోకి వచ్చి మరొక్కసారి కళాకారుడిగా ప్రజల కోసం అన్ని వివరాలు చెప్పాలని చెప్పి ఈ గెటప్ చేసుకున్నాను. ఇది మొత్తానికి ఏదైతే గతంలో దేవలోకంలో ఇంద్రుడు అమరావతిని కూడా పరిపాలించిన నేపథ్యంలో ఆ వేషధారణతో, అంటే ఈ రోజు ఉన్నటువంటి పున్నమి చంద్రుడు వెన్నెల, అంటే చంద్రబాబును కూడా చంద్రుడితో పోలిస్తూ కూడా ఆ చంద్రుడు సైతం కూడా ఇటు అమరావతిని నెలకొల్పాడని చెప్పి కూడా ఆనందం వ్యక్తం చేస్తూ కూడా ఆయన అయితే ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి.